హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో రామాయణంలోని బాలకాండంలోని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి కవర్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం కవర్ చేస్తున్నాం. అలానే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్యూచర్లో పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. పార్ట్ బికి సంబంధించిన మన ఛానల్లో అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి. రామాయణం, మహాభారతం, భాగవతం, ఇతిహాసాలు, పురాణాలు, ఎండోమెంట్స్ యాక్ట్స్ అన్ని టాపిక్స్ ని కవర్ చేస్తూ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అలానే భాగంగా ఈ రోజు మనం రామాయణంలోని మొదటి కాండం బాలకాండంలోని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి చూడబోతున్నాం. అలానే అన్ని కాండాలను మనం కవర్ చేస్తామండి. అలానే భారతం, భాగవతం అన్ని టాపిక్స్ ని కూడా మనం వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఏం లైక్ చేయడం వల్ల ఏమిటంటే మీలాంటి ఆస్పిరెంట్స్ వాళ్ళకి మన ఛానల్ అనేది కొంచెం రీచ్ అవుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడిప్పుడే ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. ప్లీజ్ మీలాంటి వాళ్ళు కొంచెం చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి. ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పార్ట్ బి అనేది అన్ని టాపిక్స్ అయితే చేయడం అనేది జరుగుతుందండి. ప్లీజ్ అండి, ఇది మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే పురాణాలు మనకి ఎంతో కొంత ఒక ఐడియా అనేది ఉంటుందండి. రామాయణమే కానీ, మహాభారతమే కానీ, భాగవతమే కానీ ఇవి అనేవి మనకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది. ఇవి కనుక మనం ఫస్టే నేర్చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎగ్జామ్కి ఇంకా మనకి ఫ్యూచర్లో పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మనం ఇవన్నీ చదివేసి పెట్టేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఈ లోపల మేము నోటిఫికేషన్ వచ్చే లోపల మనం వీడియోస్ అన్ని రెడీ చేసి పెట్టేస్తాము మన ఛానల్లో. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో దట్ మీలాంటి వాళ్ళకి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది లైక్ చేయడం వల్ల. అలానే ఈ వీడియోని మనం కాండాలు బాలకాండంలో అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయోధ్య నగరం ఏ రాజ్యంలో భాగం? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ కోసల దేశం. అయోధ్య నగరం కోసల దేశంలో ఉంది. సగర చక్రవర్తి ప్రసిద్ధి చెందిన కావ్యం ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సాగరాన్ని త్రవ్వించడం. దశరథ మహారాజు ఎంతమంది భార్యలను కలిగి ఉన్నారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 3. దశరథ మహారాజు ముగ్గురు భార్యలను కలిగి ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథునికి సన్నిహితుడు అయిన మంత్రి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుమంత్రుడు. దశరథునికి సన్నిహితుడు అయిన మంత్రి సుమంత్రుడు. దశరథుని రాజ పురోహితుడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వశిష్ఠుడు, వామదేవుడు. దశరథుని రాజ పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు. దశరథుని మొదటి భార్య ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కౌసల్య. దశరథుని మొదటి భార్య కౌసల్య. కైకేయి ఏ దేశానికి చెందినది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ కైకేయ దేశం. కైకేయి ఏ దేశానికి చెందినది అంటే కైకేయ దేశం. సుమిత్రకు ఎన్ని కుమారులు కలిగారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2. దశరథుడు పుత్రలేమితో ఏ యాగం చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అశ్వమేధం. దశరథుడు పుత్రలేమితో అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగం తరువాత చేసిన ముఖ్య యాగం ఏది?
And the answer is option C. పుత్రకామేష్టి. అశ్వమేధ యాగం తరువాత చేసిన ముఖ్య యాగం పుత్రకామేష్టి యాగం. పుత్రకామేష్టి యాగం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? And the answer is option ఋష్యశృంగుడు. పుత్రకామేష్టి యాగం ఋష్యశృంగుడు ఆధ్వర్యంలో జరిగింది. యాగకుండం నుండి బయటపడింది ఏమిటి? And the answer is option పాయస పాత్ర. పాయసం ఎక్కువగా ఎవరు పొందారు? And the answer is option D. కౌసల్య. పాయసం ఎక్కువగా కౌసల్య పొందింది. పాయసాన్ని 2 సార్లు పొందిన రాణి ఎవరు? And the answer is option C. సుమిత్ర. పాయసాన్ని 2 సార్లు పొందిన రాణి సుమిత్ర. విష్ణుమూర్తి దశరథునికి ఎంతమంది పుత్రులుగా జన్మిస్తానని అన్నాడు? And the answer is option B. నలుగురు. విష్ణుమూర్తి దశరథునికి నలుగురు పుత్రులుగా జన్మిస్తానని అన్నాడు. శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడు? And the answer is option C. పునర్వసు. శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. శ్రీరాముని తల్లి ఎవరు? And the answer is option B. కౌసల్య. శ్రీరాముని తల్లి కౌసల్య. భరతుని తల్లి ఎవరు? And the answer is option D. కైకేయి. భరతుని తల్లి కైకేయి. లక్ష్మణ శత్రుఘ్నులు ఎవరి కుమారులు? And the answer is option E. సుమిత్ర. లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్ర కుమారులు. రామలక్ష్మణులు ఎవరిలా ఉండేవారు? రామలక్ష్మణులు స్నేహితుల్లా ఉండేవారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు ఎందుకు వచ్చాడు? And the answer is option D. యజ్ఞ సంరక్షణ కోసం. విశ్వామిత్రుడు దశరథుని యజ్ఞ సంరక్షణ కోసం వచ్చారు. రాముని పంపడానికి దశరథుని ఎవరు ఒప్పించారు? And the answer is option E. వశిష్ఠుడు. రాముని పంపడానికి దశరథుని వశిష్ఠులు ఒప్పించారు. రాముని విశ్వామిత్రుడితో పంపించడానికి దశరథుని వశిష్ఠులు ఒప్పించారు. విశ్వామిత్రునితో వెళ్ళిన వారు ఎవరు? And the answer is option E. రామలక్ష్మణులు. విశ్వామిత్రుడితో వెళ్ళిన వారు రామలక్ష్మణులు. రాముని తొలి రాక్షస సంహారం ఎవరు? And the answer is option C. తాటకి. రాముని తొలి రాక్షస సంహారం తాటకి. రాముని తొలి రాక్షస సంహారం తాటకి. విశ్వామిత్రుడితో కలిసి రాముడు లక్ష్మణుడు యాగరక్షణ కోసం వెళుతుండగా రాముడు తొలి రాక్షస సంహారం తాటకితో మొదలయ్యింది. విశ్వామిత్రుడు రామునికి ఏమి ప్రసాదించాడు? And the answer is option దివ్యాస్త్రాలు. విశ్వామిత్రుడు రామునికి దివ్యాస్త్రాలు ప్రసాదించాడు. విశ్వామిత్రుడు రామునికి సుప్రభాతం ఏ మంత్రంతో పలికాడు? And the answer is option
కౌసల్య సుప్రజ రామ. విశ్వామిత్రుడు రామునికి సుప్రభాతం ఏ మంత్రంతో పలికాడు అంటే కౌసల్య సుప్రజ రామ. మారీచుని రాముడు ఏ అస్త్రంతో సముద్రంలో పడివేశాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం. మారీచుని రామునితో బ్రహ్మాస్త్రంతో సముద్రంలో పడివేశాడు. 100 యోజనముల దూరములో సముద్రంలో పడివేశాడు. సుబాహుని రాముడు ఏ ఆయుధంతో చంపాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆగ్నేయాస్త్రం. సుబాహుని రాముడు ఆగ్నేయాస్త్రంతో చంపాడు. మారీచుని బ్రహ్మాస్త్రంతో 100 యోజనముల దూరంలో సముద్రంలో పడివేశాడు. సుబాహుడిని ఆగ్నేయాస్త్రంతో చంపాడు. యజ్ఞాన్ని ఎన్ని రాత్రులు రామలక్ష్మణులు కాపాడారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5. యజ్ఞాన్ని 5 రాత్రులు రామలక్ష్మణులు కాపాడారు. మారీచుని సముద్రంలో ఎన్ని యోజనాల దూరం వేశాడు రాముడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 100. మారీచుని సముద్రంలో 100 యోజనాల దూరం వేశాడు రాముడు. ఏ అస్త్రం ఉపయోగించాడు అంటే బ్రహ్మాస్త్రం. అయోధ్య నగరం ఏ నది తీరంలో ఉంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సరయు. అయోధ్య నగరం సరయు నది తీరంలో ఉంది. సగరుడు ఏ సముద్రాన్ని తవ్వించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సాగరము. దశరథ మహారాజు ఏ దేశానికి పాలకుడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ కోసల దేశం. దశరథ మహారాజు కోసల దేశానికి పాలకుడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుని ఎక్కడకు తీసుకుని వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణుని సిద్ధాశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. యాగరక్షణ కోసం విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకుని వెళ్ళాడు. సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు ఏ యాగం నిర్వహించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ యజ్ఞ రక్షణ యాగం. సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణ యాగం నిర్వహించాడు. రాక్షసుల నుండి యజ్ఞాన్ని రక్షించడం కోసం రామలక్ష్మణులను తీసుకుని వచ్చాడు. మారీచుడు సుబాహుడు మొదట యజ్ఞ వేదికపై ఏ మాయ చేశారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ రక్తవర్షం. మారీచుడు సుబాహులు మొదట యజ్ఞ వేదికపై రక్తవర్షం కురిపించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఎక్కడి నుండి నావలో గంగ దాటించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సరియు దక్షిణ తీరం నుండి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సరియు నది తీరం నుండి నావలు గంగను దాటించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగావతారం కథలో ఏ రాజు వర్ణించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ భగీరథుడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగావతారం కథలో భగీరథుడు అనే రాజుని వర్ణించాడు. భగీరథుడు గంగను భూమికి తెచ్చిన తరువాత ఎవరు ఆగిపెట్టారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శివుడు. భగీరథుడు గంగను భూమికి తెచ్చిన తరువాత శివుడు ఆగిపెట్టాడు. భగీరథుని ప్రయత్నంతో ఎవరి పితృదేవతలు విముక్తి పొందారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సగరుని పుత్రులు.
భగీరథుని ప్రయత్నంతో సగరుని పుత్రదేవతలు విముక్తి పొందారు. విశ్వామిత్రుడు రామునికి ఏ సూత్రం ద్వారా దివ్యాస్త్రాలు నేర్పాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బాల అతిబల మంత్రాలు. విశ్వామిత్రుడు రామునికి బాల అతిబల మంత్రాల ద్వారా దివ్యాస్త్రాలు నేర్పాడు. రామలక్ష్మణుడు దివ్యాస్త్రాలు పొందిన తరువాత విశ్వామిత్రుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మిథుల. రామలక్ష్మణులు దివ్యాస్త్రాలు పొందిన తరువాత విశ్వామిత్రుడు మిథులా నగరానికి తీసుకుని వెళ్ళాడు. గౌతముని శాపం వల్ల అహల్య ఏ రూపంలో ఉండిపోయింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాయిగా. గౌతమ ముని శాపం వల్ల అహల్య రాయి రూపంలో ఉండిపోయింది. రామచంద్రుడి పాదస్పర్శలతో విముక్తి పొందినది ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అహల్య. రామచంద్రుడి పాదస్పర్శలతో విముక్తి పొందినది అహల్య. అహల్య విమోచనాన్ని చూసి గౌతముడు రాముణ్ణి ఏ విధంగా పూజించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాదాభివందనం చేసి. అహల్య విమోచనాన్ని చూసి గౌతముడు రాముని పాదాభివందనం చేసి పూజించాడు. జనక మహారాజు ఏ నగరానికి పాలకుడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మిథుల. జనక మహారాజు మిథులా నగరానికి పాలకుడు. శివధనుస్సుని స్వయంవరంలో ఎవరు విరచలేకపోయారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అనేక రాజులు. సీతా స్వయంవరంలో ఏ ఋషి సాక్షిగా ఉన్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విశ్వామిత్రుడు. సీతా స్వయంవరంలో విశ్వామిత్రుడు సాక్షిగా ఉన్నాడు. సీతారాముల వివాహం వేడుక ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వశిష్ఠుడు. సీతారాముల వివాహ వేడుక వశిష్ఠుని ఆధ్వర్యంలో జరిగింది. జనకుని సోదరుడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కుశధ్వజుడు. జనకుని సోదరుడు కుశధ్వజుడు. కుశధ్వజుడు ఎవరు తండ్రి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మాండవి శృతకీర్తి. మాండవి శృతికీర్తి యొక్క తండ్రి కుశధ్వజుడు. సీతా వివాహంలో ఎన్ని పెళ్లిళ్ళు జరిగాయి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 4. సీతా వివాహంలో 4 పెళ్లిళ్ళు జరిగాయి. సీతా స్వయంవరంలో రాముని విజయ వార్త ఎవరికి తెలియజేయబడింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ దశరథుడు. సీతా స్వయంవరంలో రాముని విజయ వార్త దశరథుడికి తెలియజేయబడింది. శతానందుడు ఎవరి కుమారుడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గౌతముడు. శతానందుడు గౌతమి కుమారుడు. శతానందుడు ఏ ఋషి కథను రామునికి వివరించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విశ్వామిత్రుడు. త్రిశంకువుకు విశ్వామిత్రుడు ఏమి నిర్మించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కొత్త స్వర్గం. త్రిశంకువుకు విశ్వామిత్రుడు కొత్త స్వర్గాన్ని నిర్మించాడు. యాక్చువల్గా దీని వెనక ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే త్రిశంకుడు తన శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాడు. ఈ కోరికను వశిష్ఠుడు తిరస్కరిస్తాడు. ఎందుకంటే అది లోక విరుద్ధమని చెబుతాడు. వశిష్ఠుని నిరాకరించిన తరువాత త్రిశంకుడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడిని అభయమిచ్చి అతన్ని
స్వర్గానికి పంపడానికి ఒక యజ్ఞం ప్రారంభించాడు. దేవతలు దీన్ని అంగీకరించలేదు. విశ్వామిత్రుడు తన శక్తితో త్రిశంకుడిని స్వర్గానికి ఎత్తినప్పుడు ఇంద్రుడు అతన్ని కిందకు తోసివేస్తాడు. తిరిగి భూమి మీద పడుతున్న త్రిశంకుడిని ఆపి విశ్వామిత్రుడు తన మంత్రశక్తితో ఆకాశంలోని త్రిశంకుడి కోసం ఒక కొత్త తలకిందులు అయిన స్వర్గాన్ని నిర్మించాడు. విశ్వామిత్రుడు ఏ స్థాయికి చేరుకున్నాడు? అండ్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మర్షి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి స్థాయికి చేరుకున్నాడు. విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా ఎవరు అంగీకరించారు? అండ్ ఆన్సర్ ఆప్షన్ డి వశిష్ఠుడు. విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా వశిష్ఠుడు అంగీకరించాడు. విశ్వామిత్రునితో సంబంధం ఏర్పడిన అప్సరస ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మేనక. విశ్వామిత్రుడితో సంబంధం ఏర్పడిన అప్సరస మేనక. విశ్వామిత్రుడు తన తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు పంపిన్ మేనక ద్వారా విశ్వామిత్రుడికి ఎవరు జన్మించారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ శకుంతల. మేనక ద్వారా విశ్వామిత్రుడికి శకుంతల అనే కుమార్తె జన్మించింది. మేనక విశ్వామిత్రుడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడి ఆజ్ఞ మేరకు ప్రయత్నించింది. దాని ఫలితంగా ఆమెకు విశ్వామిత్రుడికి శకుంతల అనే కుమార్తె జన్మించింది. పరశురాముడు ఏ వంశానికి చెందినవాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బ్రాహ్మణ. పరశురాముడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. పరశురాముడు ఎవరి పుత్రుడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జమదగ్ని. పరశురాముడు జమదగ్ని పుత్రుడు. పరశురాముడు ఏ ధనస్సుతో రాముని పరీక్షించాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి విష్ణు ధనస్సు. పరశురాముడు విష్ణువు ధనస్సుతో రావణుని పరీక్షించాడు. శివధనస్సు అనేది సీతా స్వయంవరంలో ఉపయోగించిన ధనస్సు. విష్ణు ధనస్సు అనేది పరశురాముడు రావణుని పరీక్షించడంలో ఉపయోగించిన ధనస్సు విష్ణు ధనస్సు. పరశురాముని శక్తి ఏమి వల్ల తగ్గింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ రాముని బాణం సందనం. పరశురాముడి శక్తి రాముని బాణం సందనం వల్ల తగ్గింది. పరశురాముడు చివరికి ఎక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మహేంద్ర పర్వతం. పరశురాముడు చివరికి మహేంద్ర పర్వతం దగ్గర నివాసం ఏర్పరచుకున్నారు. సీతారాముల వివాహం అనంతరం ఎవరు కైకేయి నగరానికి బయలుదేరారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ భరతుడు శత్రుఘ్నుడు. సీతారాముల వివాహం అనంతరం కైకేయి నగరానికి బయలుదేరిన వారు భరతుడు శత్రుఘ్నుడు. భరతుడు ఎవరి వెంట కైకేయి నగరానికి వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యుద్ధాజిత్తు. భరతుడు యుద్ధాజిత్తు వెంట కైకేయి నగరానికి వెళ్ళాడు. యుద్ధాజిత్తు ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ దశరథుడి మామ. యుద్ధాజిత్తు దశరథుడి మామ. సీతారాముల దాంపత్య జీవితం ఏ విధంగా వర్ణించబడింది? అండ్ ఆన్సర్ ఆప్షన్ అన్యోన్య ప్రేమతో. సీతారాముల దాంపత్య జీవితం అన్యోన్య ప్రేమలతో వర్ణించబడింది. దశరథుని రాజ్యంలో విద్యను ఎవరు బోధించారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వశిష్ఠుడు. దశరథుని రాజ్యంలో విద్యను బోధించిన వారు వశిష్ఠుడు. రామలక్ష్మణులు ఏ విధమైన విద్యలు అభ్యసించారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వేదాలు యుద్ధ విద్యలు. రామలక్ష్మణులు వేదాలు
యుద్ధ విద్యలు వంటి విద్యలను అభ్యసించారు. రామలక్ష్మణుల అనుబంధం ఎలా వర్ణించబడింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అన్నదమ్ముల అనుబంధం. రామలక్ష్మణ అనుబంధం అన్నదమ్ముల అనుబంధం లాగా వర్ణించబడింది. భరత శత్రుఘ్నుల బంధం ఎలా వర్ణించబడింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ప్రాణాధికమైన స్నేహం. భరత శత్రుఘ్నుల బంధం ప్రాణాధికమైన స్నేహ బంధం. విశ్వామిత్రుడు రామునికి ఇచ్చిన అస్త్రాలు ప్రధానంగా దేనికోసం? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ రాక్షస సంహారం. విశ్వామిత్రుడు రామునికి ఇచ్చిన అస్త్రాలు ప్రధానంగా రాక్షస సంహారం కోసం. మారీచుడు రామబాణం వల్ల ఎక్కడికి పరిగెత్తాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సముద్ర జలం. మారీచుడు రామబాణం వల్ల సముద్ర జలంలోకి పరిగెత్తాడు. రామచంద్రుని మొదట అడిగిన వారు ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ విశ్వామిత్రుడు. రామచంద్రుని మొదట విశ్వామిత్రుడు తన వెంట పంపమని అడిగారు. రాముని పంపడంపై దశరథుడు మొదట ఏ విధంగా స్పందించాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వణికిపోయి నిరాకరించాడు. రాముని పంపడంపై దశరథుడు మొదట ఏ విధంగా స్పందించారు అంటే వణికిపోయి నిరాకరించాడు. దశరథుడిని విశ్వామిత్రుడు కోపం నుంచి ఎవరు రక్షించారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వశిష్ఠుడు. దశరథుడిని విశ్వామిత్రుడిని కోపం నుంచి రక్షించిన వారు వశిష్ఠుడు. ఎందుకు కోపం వచ్చింది అంటే దశరథుడు రాముని విశ్వామిత్రుడితో పంపడానికి మొదట నిరాకరించాడు కాబట్టి. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరిన ప్రదేశం ఏది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సిద్ధాశ్రమం. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరిన ప్రదేశం సిద్ధాశ్రమం. అహల్య ఎవరి భార్య? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ గౌతమ మహర్షి. గౌతమ మహర్షి భార్య అహల్య. అహల్య ఏ కారణంగా శాపస్తురాలయ్యింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఇంద్ర సంగమం వల్ల. అహల్య ఇంద్ర సంగమం వల్ల శాపస్తురాలయ్యింది. అహల్య విముక్తి ఎప్పుడు కలిగింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ రాము పాదధూళి తగిలినప్పుడు. అహల్య విముక్తి రాముని పాదధూళి తగిలినప్పుడు కలిగినది. అహల్య కుమారుడు ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి శతానందుడు. అహల్య కుమారుడు శతానందుడు. శతానందుడు ఏ నగరపు పురోహితుడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మిథిల. శతానందుడు మిథిలా నగరపు పురోహితుడు. సీతా స్వయంవరం ఎక్కడ జరిగింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ మిథిల. సీతా స్వయంవరం మిథిలా నగరంలో జరిగింది. సీత తండ్రి ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జనకుడు. సీత తండ్రి జనకుడు. సీత తల్లి ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సునయన. సీత తల్లి సునయన. శ్రీరాముడు శివధనుసును ఎవరు ముందు విరిచాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జనకుడు. శ్రీరాముడు శివధనుసును జనకుడు ముందు విరిచాడు. సీతారామ వివాహంతో పాటు ఎవరి వివాహాలు జరిగాయి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. సీతారామ వివాహంతో పాటు ఊర్మిళ, మాండవి, శృతకీర్తిల వివాహం కూడా జరిగాయి.
వివాహం అనంతరం రాముణ్ణి అడ్డుకున్నవాడు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పరశురాముడు. వివాహం అనంతరం రామునిని అడ్డుకున్నది పరశురాముడు. పరశురాముడు ఎవరి వంశానికి చెందినవాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భృగు. పరశురాముడు భృగు వంశానికి చెందినవాడు. పరశురాముడు రాముని ఏ పరీక్షకు సవాలు చేశాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ధనుర్విద్య. పరశురాముడు రాముని ధనుర్విద్య పరీక్షకు సవాలు చేశాడు. శ్రీరాముడు పరశురాముని ధనుస్సును ఏ విధంగా వాడాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బాణం సంధించాడు. శ్రీరాముడు పరశురాముని ధనుస్సును బాణం సంధించాడు. పరశురాముడు చివరిగా ఎక్కడికి వెళ్ళాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మహేంద్ర పర్వతం. పరశురాముడు చివరిగా ఎక్కడికి వెళ్ళాడు అంటే మహేంద్ర పర్వతం. భరతుడు వివాహం అనంతరం ఎక్కడికి వెళ్ళాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కైకేయి దేశం. భరతుడి వివాహం అనంతరం కైకేయి దేశానికి వెళ్ళాడు. భరతుడు శత్రుఘ్నులు కలిసి వివాహం అనంతరం కైకేయి దేశానికి వెళ్ళారు. భరతునితో పాటు ఎవరు వెళ్ళారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శత్రుఘ్నుడు. భరతునితో పాటు వెళ్ళిన వారు శత్రుఘ్నుడు. వివాహం అనంతరం భరతుడు శత్రుఘ్నులు కలిసి కైకేయి దేశానికి బయలుదేరి వెళ్ళారు. సీతారాముడు వివాహానంతరం ఎలా జీవించారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అన్యోన్య ప్రేమతో. సీతారాములు వివాహానంతరం అన్యోన్య ప్రేమతో జీవించారు. సీతా వివాహం ఎవరి ముందు ఘనంగా జరిగింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ దశరథుడు. సీతా వివాహం ఎవరి ముందు ఘనంగా జరిగింది? దశరథుని ముందు ఘనంగా జరిగింది. సీతా వివాహం ఏ శాస్త్ర పద్ధతిలో జరిగింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వైదిక. సీతా వివాహం వైదిక శాస్త్ర పద్ధతిలో జరిగింది.